ప్రైజ్ లార్డ్ పాస్టర్. నా పేరు లిదియా. నేను తిరుపతి నుంచి మాట్లాడుతున్నాను. అంటే మీ జేఏజీ గ్రూప్లో నేను కూడా ఒక 4-5 డేస్ క్రితం చేరడం జరిగింది. నాకున్న సమస్యను అక్కడ తెలపడం, ఇంకా మిగిలిన వాళ్ళు ప్రార్థన, వాళ్ళ అవసరత కోసం నేను ప్రార్థించడం, అలా ఒక 4-5 డేస్ నుంచి చేస్తున్నాను. కానీ నైట్ చాలా విపరీతమైన జ్వరం వచ్చింది నాకు. ఎంత అంటే అసలు లేవలేని స్థితిలో ఉన్నాను. నైట్ ట్యాబ్లెట్ వేసుకున్నా కానీ తగ్గలేదు. పొద్దున్న కూడా అసలు లేవలేని స్థితిలో ఉన్నాను. ఒకటే విపరీతమైన బాడీ పెయిన్స్తో బాధపడుతున్నాను. నా సొంత పనులు కూడా చేయలేక పడుకొనే ఉన్నాను. కానీ నాకున్న ఒక అలవాటు ఏమంటే, నేను ఎంతసేపు మెలకు వచ్చి చూసినా, వాట్సాప్ చూసినప్పుడంతా అక్కడ పెట్టున్న ప్రతి ఒక్క మెసేజ్ కోసం నేను ప్రార్థన చేస్తూ ఉండేదాన్ని. ఈరోజు అదేవిధంగా నేను లేవలేని స్థితిలో ఉన్నాను. ఒకసారి ప్రేయర్ గ్రూప్ ఓపెన్ చేశాను. అక్కడున్న కొంతమంది ప్రేయర్ రిక్వెస్ట్ పెట్టున్నారు. వాళ్ళందరి కోసం నేను అసలు నీల్ డౌన్ కూడా చేయలేని స్థితిలో ఉన్నాను. కూర్చొని మామూలుగా వాళ్ళ కోసం నేను ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు నన్ను ముట్టాడు. వాళ్ళందరికీ ప్రార్థన చేసేసిన వెంటనే నా శరీరం చాలా తేలిక పడింది. ఇప్పుడే జ్వరం నన్ను విడిచిపోయింది. ఇప్పుడే చక్కగా లేచి నా పనులన్నింటినీ నేను కూడా చేసుకున్నాను. దేవునికి స్తోత్రం. అంతేకాదు బ్రదర్, మీరు పెట్టే వీడియోల వల్ల, మీరు పెట్టే నిజ సంఘటనలు, వీటన్నిటి వల్ల విశ్వాసంలో ఎంతగానో నేను బలపడుతున్నాను. ప్రార్థనలోను, విశ్వాసంలోను. ఇంతకుముందు ఉన్నింది ప్రార్థన, విశ్వాసం. కాకపోతే మీరు పెట్టే వాటిని చూస్తే దేవుడు ఈ విధంగా కూడా చేస్తాడని ఆశ్చర్యం అనిపించేది. కనుక నిజంగానే మీ ప్రేయర్ గ్రూప్ వల్ల, మీ యొక్క పరిచర్య వల్ల ఎంతగానో మేలు పొందుకున్నాను బ్రదర్. థ్యాంక్ యూ. నాకు 3కి లేచి ప్రేయర్ చేసే అలవాటు ఉంది. ఖచ్చితంగా 3:30లో లైవ్లో నేను కూడా ఖచ్చితంగా పార్టిసిపేట్ చేస్తాను. అంతేకాదు నాకు కూడా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఒకటి, జాబ్ విషయంలో ఆదివారం చర్చికి వెళ్ళి ఉద్యోగానికి రాలేదని జాబ్లో నుంచి తీసేశారు. అంతేకాదు ఈ నెల 30వ తేదీ నాకు వివాహం జరగబోయే నా భర్త విజయ్ చెయ్యి కూడా, కాబోయే భర్త విజయ్ చెయ్యి, ఎడం చెయ్యి విరిగిపోయింది. దానికోసం కూడా ప్రార్థన చేయండి. ఖచ్చితంగా నేను కూడా నమ్ముతున్నాను దేవుడు నా జీవితంలో ఖచ్చితంగా కార్యం చేస్తాడు. ఈ 2 విషయాలు కూడా నేను పొందుకొని ఖచ్చితంగా సాక్ష్యం చెప్తాను. నాకు కూడా నమ్మకం ఉంది బ్రదర్. ఖచ్చితంగా నేను ఈ జేఏజీ ప్రేయర్ గురించి, వీటన్నిటి గురించి కూడా మా బంధువులకి, నా ఫ్రెండ్స్కి, అందరికి కూడా నా తండ్రి దీని గురించి తెలియజేస్తాను. వాళ్ళందరూ కూడా దేవుని నామానికి మహిమకరంగా వాళ్ళకి కావాల్సిన ప్రతి ఒక్క దాన్ని పొందుకోవాలి. విడుదల చాలా విషయాల్లో పొందుకోవాలని నేను కూడా ఆశిస్తున్నాను బ్రదర్. దేవునికి స్తోత్రం.